హలో వైటీ ఫ్యామిలీ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ నేనైతే మళ్ళీ వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను. అది కూడా చాలా ఇంపార్టెంట్ డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ఆల్రెడీ టీఫా స్కాన్ చూశారు కదా, చూసినప్పుడు బేబీ ఒక హార్ట్లో ఒక చిన్న స్పాట్ ఉన్నట్టయితే రికార్డ్ అయింది. సింగిల్ స్పాట్ అన్నది నార్మల్ అయిందా లేదా అన్నది ఒక 4-5 వీక్ గ్యాప్తో ఇంకొక స్కాన్ అయితే రికమెండ్ చేశారనమాట. నౌ ఇట్స్ ది టైమ్. సో కాబట్టి దానికోసం అయితే రెడీ అవుతున్నాను. అండ్ యాజ్ వెల్ ఏంటంటే స్కానింగ్ ఇదంతా త్వరగా కంప్లీట్ అయిపోతే ఇంకొక అకేషన్ కూడా అటెండ్ అవ్వాల్సి అయితే ఉంది. సో దానికోసమే కొంచెం ఎర్లీగా వెళ్దాము అన్నట్టు రెడీ అయితే అవుతున్నాము. లెట్స్ సీ, ప్రతిదీ బాగా అవ్వాలని కోరుకుందాం. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. లక్కీ, గెట్ రెడీ, ఆర్చ్కి వెళ్దాం. అరే లేచి కూర్చుంటాడు అసలు మార్చనగానే. ఓకే, మొత్తానికి రెడీ అయితే అయిపోయాము. అండ్ లక్కీ కూడా నిద్ర అయితే లేచాడనమాట. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి మనం? ఆర్చ్ కార్లోనే వెళ్తాము. ఎక్కడికి వెళ్తున్నాము? అత్తాలింటికి. నువ్వు చెప్పు, అది ఆర్చ్ ఎక్కడికి? బిగ్ అమ్మనా? వాట్ హ్యాపెండ్? నథింగ్. బాయ్ లక్కీ, బాయ్. బాయ్, నేను రావట్లేదు. నేను కూడా రానా? పద. ఎవరికి చెప్తున్నావమ్మా బాయ్? స్వీట్ హోమ్ కి బాయ్ చెప్తున్నావా? వచ్చేసిందా? ఇప్పుడు లక్కీని అయితే మాడుగుడు షాల్ట్ దగ్గర దింపేసి స్కాన్కి అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే ఎక్కువే అయింది. 9 అయ్యేసరికి అసలు స్కానింగ్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. ఇప్పుడు 10:50 అయితే అవుతుంది అనమాట. అండ్ చూడాలి మళ్ళీ అక్కడ రష్ అది ఎలా ఉంటుందో. అండ్ ఈ స్కాన్ రెగ్యులర్గా అందరికీ రాసేది అయితే కాదు, ఏవైనా కొంచెం తెలియట్లేదు అన్న కేసులో రికమెండ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దీనికి రష్ ఉంటుందా ఉండదా, వెయిటింగ్ ఎలా ఉంటుంది అన్నది అయితే తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్లో అనిపిస్తుంది నాకు. యా, ఎప్పుడు జనంతో స్టాఫ్ అలాగే బిహేవ్ చేస్తారు, రష్ అలాగే ఉంటుంది, చాలా రష్ ఉంటది. అదే మమతలా అనుకోండి, చాలా ఫాస్ట్. పేషెంట్ ని కూడా చాలా కేర్ చేస్తారు. వాళ్ళే మన దగ్గరికి వస్తారు, రాయించుకుంటారు, దగ్గరుండి తీసుకెళ్తారు. అండ్ క్విక్ గా అయిపోతుంది మొత్తం ప్రొసీజర్ అంతా. సత్యది పెద్దదే అండ్ 24 hours అవైలబుల్ ఉంటుంది. సో దీనివల్ల ఏమో కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ వస్తూ ఉంటారు. అండ్ రష్ కనిపించింది. అలాగే బిహేవ్ చేస్తారు. ఏమైనా అప్డేట్ ఏంటి, ఎప్పుడు అవుతుంది ఏంటి అని అడిగా అంటే కూర్చోండి, ప్రాపర్ గా ఏం చెప్పరు. లాస్ట్ టైం నేను అలాగే కదా 2 hours కూర్చున్నాను. ఇదేంటి నా వెనకాల వచ్చిన వాళ్ళు కూడా వెళ్తున్నారు, నా నేమ్ ఏమైపోయింది ఏంటంటే కూర్చోండి పిలుస్తారులేండి అని చెప్పేసి అంటున్నారు అనమాట. అలా ఉంటది. అదిగో వచ్చింది సత్య స్కాన్. 3K చూద్దామా టైమ్ ఎంతటే అవుతుందా, ఏ టైంకి అవుతుందని. మొత్తం మీద స్కాన్ అయితే త్వరగానే అయిపోయింది, కానీ రిపోర్ట్స్ ఇంకా చూడలేదు ఎలా ఉన్నాయి. Hi, good morning. Have a super and awesome day, and don't forget to wear seatbelt. మన స్కాన్ అసలు మనకి తెలియదు.
మరి తెలుస్తుందా నీకు? మనం మార్చేసి దిగ్గా చూపిస్తే ఇంకా ఉంది. ఇదిగో. మరి ఎప్పుడు పోతుందని అన్నారు? ఉమ్. ఏమో టైం గడిచే కొద్దీ తగ్గిపోవచ్చు అని అన్నారు, కానీ ఇంకా అది ఉందనే వచ్చింది. ఇంకా వాళ్ళు చెప్పిన దానికంటే లేట్గానే చేయించాము. ఇంకా 7th స్టార్ట్ అయిన తర్వాత చేస్తే బెటర్ కదా అని. ఇదంతా హార్ట్కి సంబంధించింది అనమాట, మొత్తం బేబీ హార్ట్కి సంబంధించింది. స్కాన్ రిజల్ట్ ఏంటి అన్నది ఎగ్జాక్ట్లీ వీడియోకి ఎండ్లో మళ్ళీ నేనైతే మాట్లాడతాను. అండ్ ఇంకా స్కానింగ్ సెంటర్ దగ్గర నుండి ఎక్స్ప్రెషన్స్కి అయితే వచ్చేసామన్నమాట. మనకి భానుగుడి జంక్షన్లో ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా, టైం ఉంటే ఇంకా ఖచ్చితంగా గృహప్రవేశం అకేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంది. సో వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్ ఏంటి అన్నట్టు చూస్తున్నాం అనమాట. ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చేసరికి రెజిన్ ఆర్ట్ ఫ్రేమ్స్ అన్నవి బాగా ఫేమస్ అవుతున్నాయి, బాగున్నాయి. మైట్ బి ఇంకా కొన్ని రోజుల ముందే వచ్చి ఉండొచ్చు, బట్ మేము ఎవరికి గిఫ్ట్ చేయలేదన్నమాట. మాకైతే బాగా నచ్చింది ఇది. అండ్ ఇందులో ఒకటైతే సెలెక్ట్ చేసాము. రెగ్యులర్గా ఈ స్క్వేర్, రెక్టాంగిల్ మనకి ఫ్రేమ్స్ చూస్తూనే ఉంటాం. ఈసారి ఏంటంటే సర్క్యులర్గా ఉన్నది అయితే ఫ్రేమ్ సెలెక్ట్ చేసామన్నమాట. ఎలా ఉందో కామెంట్స్లో మీరు కూడా చెప్పండి. సో నాకు ఇదైతే బాగా నచ్చింది. రిపోర్ట్స్ తీసేసుకున్నాం అండ్ గిఫ్ట్ ఒకటి అయితే తీసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి వెళ్తున్నాం అనమాట. ఈరోజు అర్లీగానే స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 10 to 12 అయితే అవుతుంది అనమాట. సో ఇది మనం ఎక్కడ, ఇది ఏం ఏరియా అన్నది ఇంద్రపల్మ, చీడిగానా. ఇప్పుడు వెళ్ళే చీడి. సో వీరు గారి ఫ్రెండ్ అనమాట. ఎలా ఫ్రెండ్? చదువు ఇంటర్ డిగ్రీ కలిసి చదువుకున్నారు. సో ఆల్రెడీ ఇంతకు ముందు కూడా బ్లాగ్ లో చూపించాను. ఇంతకు ముందు పెద్దాపురంలో ఉండేవారు కదా. పెద్దాపురం సాములకోట ఎలా తిరుగుతూ ఉంటారు ఎయిర్పోర్ట్. సో తునిలో ఉండేవాడు. పెద్దాపురంలో ఉండవే కదా మనం వెళ్ళాం. పెద్దాపురం నుండి లోపల. అవునా, వాళ్ళ ఇంటికి వెళ్ళిందనా? సో ఇప్పుడు ఇంకా కాకినాడ షిఫ్ట్ అయ్యారు అనమాట. వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ అసలు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఓన్ హౌస్ అంటే అదో పెద్ద అచీవ్మెంట్ లెక్క అనమాట. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఈ ఏరియాలో అంత డీసెంట్ గా గేటెడ్ కమ్యూనిటీ ఉంది అని ఐడియా లేదు. నేను వీడియోలో చూసాను. అసలు ఇది అంతా మ్యారేజ్ అయిన తర్వాత నేను 1 time వచ్చాను. సో అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇంతలా ఏం లేదు, అంటే 8 years బ్యాక్. 8 years లో చాలా 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 మారిపోయింది అనమాట ఈ ఏరియా అంతా. అండ్ అపార్ట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి అవి. అటెండ్ అయ్యే ఫంక్షన్ వచ్చేసరికి ఇక్కడే జరగబోతుంది అనమాట. సో ఆల్రెడీ ఏంటంటే చాలా వరకు ఆక్యుపైడ్. సో మా ఫ్రెండ్స్ ఏంటంటే రీసెంట్గా ఇంకా ఇక్కడైతే తీసుకున్నారనమాట. నేనైతే నిజంగా ఫ్రాంక్లీ చెప్తున్నాను, నేనైతే అంతలా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వీరు గారు ముందు వెళ్ళి వీడియో ఒకటైతే షేర్ చేశారనమాట, ఇలా ఉంది అట్మాస్ఫియర్ అంతా అని. చూడగానే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా కామ్గా, ప్లెజెంట్గా, ఎస్పెషలీ లైక్ ఎక్కువగా డిస్టర్బెన్సెస్ మధ్య ఉండడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ ఇంటి పైనుండి వ్యూ అయితే చాలా బాగుంది. సో దూరం వరకు కూడా ఏది అబ్స్టాకిల్స్ లేకుండా అలా మన నేచర్ వ్యూ అలా చూస్తూ ఉండిపోవచ్చు అనమాట. జస్ట్ బాల్కనీలో 2 కుర్చీలు వేసుకుంటే చాలు, టైం పాస్ అయితే అలా అయిపోతుంది. అండ్ చాలా నీట్గా కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో ఓవరాల్గా అయితే బాగుందనిపించింది. అండ్ దెన్ ఫాలోడ్ బై లంచ్ అనమాట. లంచ్ కూడా చేసేసాము. అండ్ ఆ రోజు ఎండ కూడా చాలా ఎక్కువ ఉందండి. అసలు ఏంటో ఎండ మే నెలలో తప్పించుకున్నాము అంటే జూన్ నెలలో దొరికిపోయాము అన్నట్టు ఉందన్నమాట. అండ్ లంచ్ చేసి ఇంటికైతే వచ్చేసాము.
జస్ట్ నా ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాము. అండ్ రిపోర్ట్స్ గురించి ఇందాక మాట్లాడింది మీకు క్లియర్గా వినిపించిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు టీఫా స్కాన్ వచ్చేసరికి 18th వీక్ ఆ టైంలో అయితే చేయించుకున్నాను. 18th 19th వీక్ వస్తుండగా చేయించుకున్నాను. సో అప్పుడు వచ్చేసరికి ఒక స్పాట్ ఒకటి ఉన్నట్టు లెఫ్ట్ వెంట్రికల్ పైన వచ్చిందనమాట. అంటే హార్ట్ పైన స్పాట్ ఉన్నట్టు అయితే వచ్చింది. అదేంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే 1 month ఈ పీరియడ్లో తగ్గిపోతుంది అని చెప్పేసి అన్నారనమాట. సో ఇప్పుడు నేను ఇప్పుడు స్కాన్కి వెళ్ళేసరికి నాకు 26th వీక్ అయితే రన్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ లైక్ 1.5 month గ్యాప్ తీసుకుని మళ్ళీ చేయించుకున్నాను అనమాట. అంటే ఇంకా రెడ్యూస్ అవుతుంది అన్న ఉద్దేశాన్న గ్యాప్ ఇచ్చే చేయించుకున్నాను. బట్ స్టిల్ మళ్ళీ రిపోర్ట్లో సేమ్ ఏదైతే ఇంతకు ముందు వచ్చిందో లెఫ్ట్ వెంట్రికల్ పైన ఎకోజెనిక్ ఫోకస్ నోటెడ్ ఉన్న లెఫ్ట్ వెంట్రికల్ అని మళ్ళీ సేమ్ అదే వచ్చిందనమాట. సో ఇంక చూద్దాం ఏమవుతుంది అన్నది. చాలామంది పర్వాలేదు అని లాస్ట్ టైం పెట్టారు కామెంట్లో. బట్ ఎవరైనా సరే ఆ ఫేజ్ ఫస్ట్ టైం గో త్రూ అవుతున్నప్పుడు సో ఎవరికి ఉండే టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కదా. సో నాకు అంతే అనమాట. తగ్గుతుందా తగ్గదా ఎలా ఉంటుంది, అది కూడా ఏంటంటే హార్ట్ దగ్గర కదా, దానివల్ల కొంచెం సీరియస్గా అయితే తీసుకుంటున్నాం అనమాట. సో దేవుడిపై నమ్మకం ఉంది. సో ఏదైనా సరే మంచిగానే చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. కాబట్టి హోప్ ఫర్ ది బెస్ట్. రిపోర్ట్స్ అయితే మాత్రం ఇంకా అదొకటే వచ్చింది, మిగతావన్నీ కూడా నార్మల్ అనమాట. మిగతావన్నీ కూడా రిపోర్ట్స్లో అంతా నార్మల్గానే వచ్చింది. బట్ అదొక్కటే లెఫ్ట్ వెంట్రికల్ పైన ఎకోజెనిక్ ఫోకస్ అన్నది ఉంది అన్నట్టు రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ది అప్డేట్ అండి. స్కాన్ గురించి చాలామంది అడుగుతున్నారు, నేను లైవ్ చేస్తున్నా చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను.